హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఐపీఎల్ ఫస్ట్ ఫేజ్ అనేది అయింది. ఐపీఎల్ని సాధారణంగా మనం ఒక 3-4 ఫేజ్లుగా విభజించుకోవచ్చు. స్టార్ట్, మొమెంటమ్ గ్యాదరింగ్, ఆ తర్వాత ప్రెషర్ అండ్ దెన్ ఫినిష్. వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్లీ ఆ స్టార్ట్ ఫేజ్ అనేది అయిపోయింది. అన్ని టీమ్స్ కూడా దాదాపు 4 మ్యాచ్లు ఆడేసి ఒక టీం ఇవాళ ఆడేస్తుంది ఆ 4వ మ్యాచ్ కూడా. సో లెట్ us see హౌ డిడ్ దే ఫేర్ అండ్ ఎటువంటి విధంగా వాళ్ళు స్టార్ట్ చేశారు అండ్ నెక్స్ట్ ఫేజ్కి ఎలా వెళ్ళబోతున్నారు అని చెప్పేసి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఐపీఎల్ని 14 మ్యాచెస్ ఉంటాయి లీగ్లో. అందులో ఫస్ట్ 4 మ్యాచెస్ అనేవి స్టార్టింగ్ మ్యాచెస్. అంటే బేసికలీ మీ స్ట్రెంగ్స్ అనేవి ఏంటి, ఎవరు బాగా ఆడబోతున్నారు, ఎవరు మీకు మీ ట్రంప్ కార్డుగా ఉండబోతున్నారు అని తెలుసుకోవడం. సాధారణంగా మీరు ఆప్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంపార్టెంట్ ప్లేయర్స్ అనుకుంటారు, కానీ వాళ్ళు ఏ ఫామ్లో వస్తున్నారో తెలియదు, ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారో తెలియదు. కాబట్టి ఒక ప్రణాళికని డిసైడ్ చేసుకోవడానికి ఫస్ట్ 3-4 మ్యాచ్లు బాగా ఉపయోగపడతాయి. అది స్టార్ట్ ఫేజ్. నెక్స్ట్ ఫేజ్ అంటే మొమెంటమ్ ఫేజ్. ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, మీకు మీ ప్లాన్లన్నీ తెలిసిపోయాయి కాబట్టి కొన్ని విన్స్ కావాలి మీకు నెక్స్ట్ 4 గేమ్స్లో. సో 8 గేమ్స్లో మీరు మినిమం ఒక 4 అన్న 5 అన్న గేమ్స్ అన్న గెలవాలని చెప్పేసి కోరుకుంటారు. 5 అండ్ అబౌవ్ హ్యాపీ. సో అటువంటి ఫేజ్లోకి వెళ్దాం అనే ప్లానింగ్ అనేది టీంకి ఉంటుంది. నెక్స్ట్ 3 మ్యాచెస్ ఉంటాయి. అది మామూలు ప్రెషర్ పుట్టింగ్ ఫేజ్ కదా, ఎందుకంటే మీరు మ్యాచ్ ఓడిపోయారంటే మీ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏమైపోతారా బాబు అనే డౌట్లు వస్తాయి. అండ్ దానికి తోడు మెల్లమెల్లగా మీ యొక్క గెలుపు కానీ ఓటమి కానీ మిగతా టీంల మీద ఇంపాక్ట్ చేయడం అనేది మొదలు పెడుతూ ఉంటుంది. ఇక లాస్ట్ 3 గేమ్స్ అంటారో ప్రతి ఒక్క గేమ్కి సమీకరణాలు మారిపోతూ ఉంటే అందుకే అది ఫినిష్ ఫేజ్. ఒకరు ప్లే ఆఫ్స్ వెళ్ళి ఫినిష్ అవుతారు, ప్లే ఆఫ్స్ కాకముందే కొంతమంది ఫినిష్ అయిపోతారు. సో ఈ 4 ఫేజుల్లో మనం ఫస్ట్ ఫేజ్ అనేది అన్ని టీమ్స్ కూడా పూర్తి చేసుకున్నాయి. సో ఈ 10 టీంల గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం, ఎవరెవరు ఎట్లా ఫేర్ అయ్యారని చెప్పేసి. ముందుగా రాజస్థాన్ రాయల్స్తో మొదలు పెడదాం. ఐ థింక్ లాస్ట్ గేమ్ ఏదైతే వాళ్ళకి వచ్చిందో దే హ్యాడ్ ది పర్ఫెక్ట్ గేమ్. జాస్ బట్లర్ ఫామ్ అనేది కొంచెం కీలకంగా మారిపోయిన వాళ్ళకి, ఆడ్డా అని చెప్పి. బట్ జాస్ బట్లర్ కూడా ఆడడం 100 కొట్టాడు, దాని విషయం పక్కన పెట్టాడు. మంచి స్ట్రైక్ రేట్తో ఆడడం, మ్యాచ్ని ఫినిష్ చేయడం, అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. యశస్వి జైస్వాల్ తప్ప, అతను కూడా 2-3 ఒక ఇన్నింగ్స్లో బాగా ఆడాడు, 2వ ఇన్నింగ్స్లో కొంచెం ఫాస్ట్గా ఆడబోయి అవుట్ అయ్యాడు. అతను తప్ప మిగతా వాళ్ళందరి దగ్గర నుంచి కూడా టాప్ నాచ్ కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. వాళ్ళు ట్రంప్ కార్డ్గా రేయాన్ పరాగ్ని ఎత్తుకున్నారు వాళ్ళు. అతను బాగా ఆడుతూ వచ్చాడు. ఆవేష్ ఖాన్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, అశ్విన్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, చహల్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, బోల్ట్ బాగున్నాడు, నంద్రేబర్గర్ బాగున్నాడు, సందీప్ శర్మ ఇంజనీర్ లేదు, అతను కూడా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇంకోటి, సంజు శాంసన్ కెప్టెన్సీ చాలా తక్కువగా మాట్లాడుకోవడం అనేది జరుగుతోంది. హీ హాజ్ బిన్ ఫినామినల్ యాజ్ అ T20 లీడర్. 5 బౌలర్లతో మీకు ఎటువంటి సైడ్ అన్నా కూడా కట్టడి చేయగలను అనే నమ్మకం అతని కెప్టెన్సీ వల్ల వస్తుంది. అఫ్ కోర్స్ ఎస్, బౌలర్స్ చాలా బాగా వేస్తున్నారు, అతని జాబ్ కొంచెం ఈజీ అవుతుంది కాదనట్లేదు. బట్ స్టిల్ ఫీల్డ్ సెట్టింగ్స్ కానివ్వండి, ఆలోచన విధానంగా కానివ్వండి, బౌలర్ రొటేషన్ కానివ్వండి, అండ్ టీమ్స్ సెలెక్షన్ కానివ్వండి, హీ హాజ్ బిన్ టాప్ నాచ్. సో రాజస్థాన్ రాయల్స్ 4-4 అద్భుతమైన పొజిషన్లో ఉన్నారు. మొమెంటమ్ గ్యాదరింగ్ ఫేజ్లో జాస్ బట్లర్ ఫామ్కి రావడం కూడా వాళ్ళకి బాగా హెల్ప్ అయింది. ఇక్కడ నుంచి వాళ్ళ ఫామ్ డిప్ కాకుండా చూసుకోవాలి, అండ్ ఐ డోంట్ థింక్ దిల్ డిప్. మంచి ఊపు మీద ఉన్నారు రాజస్థాన్ రాయల్స్. ఆ తర్వాత కేకేఆర్ గురించి మాట్లాడదాం. కేకేఆర్ గురించి మాట్లాడితే ఎస్, దే గాట్ 3-3 విన్స్ కాదనట్లేదు. 2 విన్స్ అయితే కన్విన్సింగ్గా వచ్చాయి, కంప్లీట్లీ కన్విన్సింగ్గా వచ్చాయి. ఒకటి ఆర్సీబీ మీద, ఇంకొకటి డీసీ మీద. ఫస్ట్ విన్ అనేది అంత కన్విన్సింగ్గా రాలేదు, బట్ స్టిల్ వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు ట్రంప్ కార్డ్స్ని ఊహించుకొని ఉంటారు, ఒక రసల్ని, ఒక నరేన్ని, ఒక రింకుని, వాళ్ళు ముగ్గురు బాగా ఆడారు. వాళ్ళకి కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే హర్షిత్ రాణా బాగా బౌలింగ్ చేయడం, స్టార్క్ ఒక రకంగా ఫెయిల్ అయిన, లాస్ట్ మ్యాచ్లో బాగా వేసాడు, స్టార్క్ ఒక రకంగా ఫెయిల్ అయిన హర్షిత్ రాణా దగ్గర నుంచి, సునీల్ నారాయణ దగ్గర నుంచి చక్కటి కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. అండ్ ఎప్పుడైతే నరేన్ ఓపెనింగ్ వెళ్ళి సక్సెస్ అవుతూ వచ్చాడో వాళ్ళకి ఇంకంతకన్నా కావాల్సింది ఏమీ లేనట్టుగా తయారై. బట్ డిడ్ దే గెట్ అ పిక్చర్ పర్ఫెక్ట్ గేమ్? స్టార్ట్ ఫేజ్ అనేది పూర్తిగా కుదురుకున్న వాళ్ళకి తెలియదు. ఇవాళ గేమ్ అగైన్స్ సిఎస్కే పిక్చర్ ఇస్తుంది ఏంటి పరిస్థితి అని. ఎస్, వెంకటేష్ అయ్యర్కి రన్స్ వచ్చాయి, ఎస్ శ్రేయస్ అయ్యర్కి రన్స్ వచ్చాయి, బట్ స్టిల్ ఇంకా ఆ ఒక ఊపు అనేది వాళ్ళ దగ్గర ఉందా అనే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అనేది కనిపిస్తోంది. ఐ థింక్ ఇవాళ గేమ్లో ఆ క్లారిటీ కూడా రావచ్చు మనకి, ఎట్లా ఉండబోతోంది ఏంటి అని. ఒక పర్ఫెక్ట్ గేమ్ లాంటిది వస్తే బాగుంది. పర్ఫెక్ట్ గేమ్ అంటే భారీ మార్జిన్తో గెలవడం కాదు. పర్ఫెక్ట్ గేమ్ అంటే మీరు అనుకున్న ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ రోల్స్లోకి ఇమిడిపోవడం. అది ఇప్పటిదాకా జరగలేదు అనిపిస్తుంది, బట్ స్టిల్ దే స్టార్టెడ్ వెరీ స్ట్రాంగ్, అండ్ అది ఆ మొమెంటమ్ ఫేజ్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత మనం మాట్లాడుకోబోయే టీమ్స్ గురించి మనం చూసుకుంటే సిఎస్కే ఇవాళ ఆడుతున్నారు కేకేఆర్తో. దే స్టార్టెడ్ రియలీ వెల్. ఫస్ట్ 2 గేమ్స్ హోమ్లో అద్భుతంగా ఆడారు, బట్ అవే గేమ్స్లో చతికిలబడ్డారు. వాళ్ళు వైజాగ్లోకి వెళ్ళినప్పుడు బ్యాటింగ్ వర్కౌట్ కాలేదు, హైదరాబాద్కి వచ్చినప్పుడు బ్యాటింగ్ వర్కౌట్ కాలేదు. రచిన్ రవీంద్ర తొందరగా అవుట్ అయిపోవడంతో చాలా గట్టిగా బ్రేకులు పడ్డాయి వాళ్ళ ఇన్నింగ్స్కి. రహానే 2 మ్యాచ్లు ఆడినా కూడా అంతటి ఎక్స్ప్రెస్ పేస్ స్ట్రైక్ రేట్తో రాలేదు. మిచెల్ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్స్ రాలేదు. ప్లేయర్స్ ఇంజరీ అవ్వడం వల్ల బౌలింగ్ ఇంకొంచెం వీక్గా కనిపిస్తోంది. సో వాళ్ళు స్టార్ట్ బాగానే చేసినా కూడా కొన్ని హోల్స్ ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి వాళ్ళలో అనేది కనిపించింది ఆ స్టార్ట్ ఫేజ్లో.
కాకపోతే ఏంటంటే వాళ్ళకి 2 విక్టరీలు వచ్చాయి కాబట్టి దే విల్ బి థింకింగ్ ఓకే ఫైన్ ఇదేదో బాగానే ఉంది, హోమ్ గ్రౌండ్లో కొంచెం అడ్వాంటేజ్ తీసుకుని ఏమన్నా ఆడగలమా అనే ఆలోచన స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి ఈ మొమెంటం ఫేజ్ ఏదైతే ఇక్కడ స్టార్ట్ అవ్వబోతుందో, ఈ స్టార్ట్ ఫేజ్లో ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో దాన్ని వాళ్ళు ఎట్లా అధిగమిస్తారు, ఎట్లా సర్దుకుంటారు అనేది చాలా కీలకంగా ఉంటుంది. దే డిడ్ హ్యావ్ సమ్ కాంట్రిబ్యూషన్స్, కాకపోతే వాళ్ళ బౌలింగ్ ఇంకొంచెం బెటర్గా ఫైర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎస్పెషలీ వాళ్ళ స్పిన్ అటాక్. లాస్ట్ గేమ్లో వాళ్ళ జడేజా చేత, తీక్షణ చేత, మోయిన్ అలీ చేత, రచిన్ రవీంద్ర చేత బౌలింగ్లు వేయించారు. మళ్ళీ అది ఏమన్నా కుదురుకుంటుందా అనేది చూడాలి. రుతురాజ్ గైక్వాడ్ ఫామ్లో లేకపోవడం వాళ్ళు పొద్దున వీడియోలో మాట్లాడుకున్నాం. ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళకి కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి. వాళ్ళు ఎట్లా సెట్ చేసుకుంటారు అనేది వేచి చూడాల్సిన అంశం. లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళకు కూడా 3 విక్టరీలు వచ్చాయి. వాళ్ళు పంజాబ్కి అగేన్స్ట్గా డిఫెండ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆర్సీబీకి అగేన్స్ట్గా మంచి విక్టరీ అనేది సాధించుకున్నారు. జీటీకి అగేన్స్ట్గా మంచి విక్టరీ అనేది సాధించుకున్నారు. డిడ్ దే హ్యావ్ అ పర్ఫెక్ట్ స్టార్ట్? నో. బట్ వాళ్ళకి ఏం బాగా కలిసి వచ్చిందంటే వాళ్ళ బౌలింగ్ అటాక్. నిన్న యష్ ఠాకూర్ 5 వికెట్లు తీశాడు. అంతకుముందు మయాంక్ యాదవ్ వచ్చి టకటక వికెట్లు తీశాడు. అంతకుముందు మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక బ్యాటింగ్ పరంగా క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్ మంచి ఫామ్లో కనిపించారు. అదే కృణాల్ పాండ్యా బౌలింగ్ వేశాడు, బ్యాటింగ్ తీశాడు. సో వాళ్ళకి ఏంటంటే ఒక పర్ఫెక్ట్ గేమ్ రాకపోయినా కూడా కాంట్రిబ్యూటర్స్ నంబర్స్ అనేవి ఎక్కువ అవుతూ వచ్చాయి. సో పర్ఫెక్ట్ గేమ్ ఎప్పుడు వస్తుంది? ఒక మంచి స్టార్ట్లు అనేది రావడం ఇద్దరి దగ్గర నుంచి. అది కుదరలా. డికాక్ అండ్ రావుల్ హ్యావ్ నాట్ గివెన్ దెమ్ దట్ స్టార్ట్. అలాగే స్టాయినిస్ నిన్న ఆడాడు, కొంచెం అందుకున్నాడు ఆ మొమెంటం అనేది, ఆ ఒక ఫామ్ అనేది. సో అతను ఎట్లా దాన్ని అందుకోబోతున్నాడు, ఆడబోతున్నాడు ఈ ఫేజ్ అనేది చూడాల్సిన అంశం. ఇవి కొన్ని ఉన్నాయి. ఇండియన్ బౌలింగ్ మెల్లమెల్లగా ఒక్కొక్క బాల్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. బిష్నాయ్ కొంచెం మైనస్గా కనిపించాడు, బట్ మళ్ళీ నిన్నటి మ్యాచ్లో బాగా వేశాడు కాబట్టి మెల్లమెల్లగా కుదురుకుంటున్నారు వాళ్ళు. సో దే ఆల్సో వాళ్ళకి ఒక మంచి స్టార్ట్ రాకపోయినా వాళ్ళకు కొన్ని లోపాలు ఉన్నా, వాళ్ళ బౌలింగ్ అటాక్ వల్ల అండ్ అలాగే కొంత ఇంపాక్ట్ఫుల్ నాక్స్ వల్ల దే డూయింగ్ వెల్. స్టిల్ దే హ్యావ్ దర్ ఇష్యూస్ విత్ దర్ బ్యాటర్స్, బట్ అది అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ ఈస్ డూయింగ్ రియలీ వెల్. వాళ్ళు కూడా ఈ మొమెంటం ఫేజ్లో ఒక ఫేవరెట్స్ కానీ బరిలోకి దిగబోతున్నారు అగేన్స్ విచ్ ఎవర్ టీమ్ దే ప్లే. అఫ్ కోర్స్ 2-3 టీంలు వాళ్ళకన్నా స్ట్రాంగ్గా ఉండుండొచ్చు కాక, బట్ దే విల్ ఆల్సో ఎంటర్ దిస్ ఫేజ్ వెరీ కాన్ఫిడెంట్లీ. సన్ రైజర్స్ హైదరాబాద్ యాక్చువల్గా 4-4 గెలవాల్సిన మ్యాచ్ అది. కోల్కతాతో గెలవాల్సిన మ్యాచ్ పోగొట్టుకున్నారు. ఆ తర్వాత మీరు మళ్ళీ జీటీతో గెలవాల్సిన మ్యాచ్ పోగొట్టుకున్నారు. కానీ హోమ్లో ఆడిన 2 మ్యాచ్లు అగేన్స్ట్ 5 టైమ్స్ ఛాంపియన్స్ అయిన 2 టీంలు ముంబై అండ్ సిఎస్కేని ఓడించారు. కన్విన్సింగ్గానే ఓడించారు. మీరు ముంబై ఏదో కొట్టారు, 246 కొట్టారు, ఏదో మాట్లాడుకున్నా వాళ్ళ బౌలింగ్ అగేన్స్ట్గా 270 కొట్టారు, అది గుర్తుపెట్టుకోవాలి. సిఎస్కేని కూడా దేవర్ ఏబుల్ టు డిఫీట్. సో ఇటువంటి పరిస్థితుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 4-4 గెలిచి యాక్చువల్గా పిక్చర్ పర్ఫెక్ట్ స్టార్ట్ వచ్చుండాల్సింది వాళ్ళకి. ఎందుకంటే కాంట్రిబ్యూషన్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. ఫస్ట్ మ్యాచ్లో సరే కమిన్స్ సరిగా బౌలింగ్ చేయలేదు అనుకున్నాం. సెకండ్ మ్యాచ్లో ఎవ్రీథింగ్ వర్క్ అవుట్ వెల్. ఆ 3 ఓవర్లో థింగ్స్ మార్చేసి నటరాజన్ లేకపోయినా జేడీ వాజ్ డూయింగ్ రియలీ వెల్ వాళ్ళకి. థర్డ్ మ్యాచ్లో అంతా బాగుంది అనుకుంటే మయాంక్ మార్కండే వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. సరే అతను బ్యాటింగ్ కూడా కొంచెం బెటర్గా చేసి ఉండాల్సింది, బట్ ఆ ఓవర్ ఒక టాక్టికల్ ఫ్లా అనేది కనిపించింది కమిన్స్ దగ్గర నుంచి. బట్ నెక్స్ట్ మ్యాచ్లో అవన్నీ సర్దుకున్నాయి. సో వాళ్ళు యాక్చువల్గా దే హావ్ ఫిగర్డ్ అవుట్ అ పర్ఫెక్ట్ టీమ్. హసరంగా లేకపోవడం కూడా వాళ్ళకి అడ్వాంటేజ్, ఎందుకంటే దే కెన్ 0 in on their 4. ఎవరు ఆ 4 అనేది వాళ్ళకి అర్థమైపోయింది. సో వాళ్ళ టీం అనేది కుదురుకుంది అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజ్ అ ఫెంటాస్టిక్ టీమ్. సో వాళ్ళు కూడా లాస్ట్ విక్టరీ ఏదైతే వచ్చిందో చెన్నై సూపర్ కింగ్స్కి అగేన్స్ట్గా, దాంతో ఇంకా రెచ్చిపోయి ఆడేద్దాం అనే డిసిషన్ తీసుకొని ఉంటారు. సో ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు అండ్ వీళ్ళతో ఆడడానికి టీంలో ఆలోచిస్తాయి. ఇదేంటో బ్యాటింగ్ లైన్ ఇంత స్ట్రాంగ్గా ఉంది, ఇదేం పరిస్థితి అని. ట్రావిస్ హెడ్ నుంచి రన్స్ వచ్చాయి, అభిషేక్ శర్మ నుంచి రన్స్ వచ్చాయి, క్లాసన్ నుంచి రన్స్ వచ్చాయి, మాక్రమ్ నుంచి రన్స్ వచ్చాయి. ఆ తర్వాత మీరు కింద చూసుకుంటే భువీ బోల్డ్వెల్, కమిన్స్ బోల్డ్వెల్, షాబాజ్ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్స్ అందుతున్నాయి. నటరాజన్, జేడీ కాంట్రిబ్యూషన్స్ అనేవి అందిస్తున్నారు. సో ఈ టీంలో 9-10 కాంట్రిబ్యూటర్స్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ టీంలో నంబర్ ఆఫ్ కాంట్రిబ్యూటర్స్ ఆర్ మోర్. సో దే విల్ ఫీల్ రియలీ హ్యాపీ. ఓకే ఫైన్, ఇదేదో బాగానే ఉంది, ముందుకు వెళ్ళొచ్చు అని. సో ఈ 5 టీంల గురించి మీరు మాట్లాడుకుంటే కనుక మొమెంటమ్ ఫేజ్లో వాళ్ళు యాక్చువల్గా కొంచెం గ్యాదర్ చేసుకొని ఇంకా స్ట్రాంగ్గా విక్టరీలు నమోదు చేసుకునే టీమ్స్ లాగా కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ ఒకరితో ఒకళ్ళు ఆడబోతున్నారు, అది కాదనట్లేదు. బట్ స్టిల్ దే హ్యావ్ దిస్ ప్రాబబిలిటీ ఆఫ్ స్టేయింగ్ ఇన్ ద టాప్ 5 ఈవెన్ ఆఫ్టర్ నెక్స్ట్ 4 మ్యాచెస్. తర్వాత వచ్చే టీంలో కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 5 టీమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రధానంగా మనం పంజాబ్ కింగ్స్తో మొదలు పెట్టుకుందాం. అశుతోష్ అండ్ అలాగే అక్కడ శశాంక్ సింగ్ బాగా ఆడేసరికి వాళ్ళకి ఒక విజయం అందింది. కానీ దేర్ టీమ్ ఈజ్ ఇన్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆ విజయం అనేది వాళ్ళకి ఏ విధంగా ఊపందిస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళకి కాంట్రిబ్యూషన్స్ ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తాయో తెలియట్లేదు. గెలవాల్సిన మ్యాచ్లు కోల్పోతూ ఉన్నారు. లక్నో సూపర్ జాయింట్స్కి అగేన్స్ట్గా క్లియర్ ఎగ్జాంపుల్ అది. అండ్ దానికి తోడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇంజరీస్ కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతూ వచ్చాయి. అండ్ హర్షల్ పటేల్ హాజ్ నాట్ బీన్ ఇన్ ఫామ్. ఒకవేళ హర్షల్ పటేల్ యాక్చువల్గా చెప్పాలంటే జీటీ వికెట్ మీద హర్షల్ పటేల్ షుడ్ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెల్. అది జరగలేదు అతని దగ్గర నుంచి. సో హర్షల్ పటేల్ దగ్గర నుంచి కానివ్వండి, శామ్ కరణ్ దగ్గర నుంచి కానివ్వండి,
టు అన్ ఎక్స్టెంట్ బేర్స్టో కొంచెం బాగా అతని దగ్గర నుంచి కానీ ధవన్ దగ్గర నుంచి కానీ ది నీడ్ దీస్ గైస్ టు ఫైర్. వీళ్ళు ఫైర్ అయితే బాగుంటుంది, బట్ సమ్హౌ వాళ్ళకి ఏంటంటే ఆ టీమ్ బ్యాలెన్స్ అనేది సరిగా కుదరట్లేదు. సికందర్ ప్లేట్ ద లాస్ట్ మ్యాచ్ 2 ఓవర్లు ఏదో వేసాడు, బ్యాటింగ్ లేదు 15 అంతా కొట్టాడు, కానీ ఇంకా చాలా కావాలి అతని దగ్గర నుంచి. సో వాళ్ళ టీంలో దే షుడ్ ఫిగర్ అవుట్ ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుంది, ఎట్లా వీళ్ళని తీసుకొని రావాలి, ఇంకొక బ్యాటర్ని తెచ్చుకొని స్ట్రెంథన్ చేసుకోవాలా, లేకపోతే బౌలింగ్ ఇలాగే ఉంటుందా అనేది అర్థం కాని సిచ్యువేషన్. బట్ అగైన్ వాళ్ళు ఎందుకు ఫస్ట్ ప్రస్తావిస్తున్నారంటే లాస్ట్ గేమ్ ఏదైతే ఉందో ఆ విక్టరీ అనేది వాళ్ళు కొంచెం మంచి మొమెంటం ఇస్తుంది, ఎస్పెషలీ వెన్ 2 ఇండియన్స్ డూ ఇట్ ఫర్ దెమ్. తర్వాత జీటీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక వాళ్ళ టీంలో వాళ్ళ బ్యాటింగ్ అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళకి ఫినిషర్స్కి అండ్ అలాగే ఓపెనర్స్కి ఉండే బ్రిడ్జ్ అనేది సరిగ్గా కుదురుకోవట్లేదు. దే ట్రైడ్ అజ్మత్ వర్కౌట్ కాల, దే ట్రైడ్ కేన్ 2 మ్యాచ్లో వర్కౌట్ కాల. ఆఫ్ కోర్స్ ఒక మ్యాచ్లో స్లోగానే ఆడాడు, ఇంకొక మ్యాచ్లో మంచి క్యాచ్ అవుట్ అయినా అది వర్కౌట్ కావట్లా. మిల్లర్ ఇంజరీ అనేది వాళ్ళకి ఏమాత్రం హెల్ప్ కుదరట్లేదు. వాళ్ళ టీంలో అభినవ్ మనోహర్ కానీ షారూఖ్ ఖాన్ కానీ ఎందుకు ఆడట్లేదో తెలియట్లేదు. మిన్స్ లేడు, ఆ తర్వాత బీఆర్ని తీసుకొచ్చారు, అతను ఒకటే మ్యాచ్ అంత పెద్దగా మనం క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. బట్ బౌలింగ్ పరంగా దేర్ గుడ్. ప్రతి మ్యాచ్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఒక చెన్నై మ్యాచ్ మినహాయించి ప్రతి మ్యాచ్లో దేర్ బౌలింగ్ హ్యాస్ బిన్ గుడ్. ప్రతి మ్యాచ్లో వాళ్ళ బౌలింగ్ అనేది చాలా బాగుంది. అందుకే వాళ్ళ బ్యాటింగ్ మీద వాళ్ళు కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడన్నా కూడా ఏదన్నా టోర్నమెంట్లో ఇఫ్ యువర్ బౌలింగ్ ఈజ్ గుడ్, యువర్ ఛాన్సెస్ ఆఫ్ మేకింగ్ ఎ కమ్బ్యాక్ ఆర్ స్ట్రాంగర్. అందులో డౌటే లేదు. ఈ బౌలింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, లేదంటే కనుక ఇబ్బందులు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఏంటబ్బా ఇది ఇలా అయిపోయింది, ఏంటబ్బా ఇది ఇలా అయిపోయింది అని చెప్పేసి ఆలోచనలు ఉంటాయి. సో దానివల్ల గిల్ ఒక మ్యాచ్ బాగానే ఆడాడు కాదనట్లేదు, బట్ ఇంకా ఎక్కువగా ఆడాల్సిన అవసరం అనేది గిల్ దగ్గర నుంచి కనిపిస్తోంది. ఈ నీడ్స్ టు పర్ఫార్మ్ బెటర్, ఇంకా చాలా చాలా గట్టిగా ఆడాలి. ఏంటబ్బా పరిస్థితి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు. మిల్లర్ వస్తే కనుక వాళ్ళకి కాస్త హెల్ప్ అవుతుంది. రషీద్ తేవాతే దగ్గర నుంచి కొంచెం ఫినిషింగ్ రావాలి. సో దర్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ ఇష్యూస్ టు పాండర్ అబౌట్ ఈ టీంకి. సో చూద్దాం ఈ టీం అనేది ఎట్లా పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ని మనం సాధారణంగా ఒక 8వ పొజిషన్లో పెట్టడానికి ఇష్టపడం, ఎందుకంటే దేర్ టీమ్ ఇస్ అ వెరీ కన్సిస్టెంట్ టీమ్. కాకపోతే స్టార్ట్ ఫేజ్లో కూడా చాలా కన్సిస్టెంట్గా ఉంటారు. ఎప్పుడు స్లో స్టార్టర్స్, బండి కదలదు. సలార్ సినిమాలో ప్రభాస్ లాగా అనమాట. ఇట్ట అంటూ ఉంటాడు, బండి కదలదు, ఇట్లా ఒకసారి పిటికలు బిగించిందంటే కనుక బండి దూసుకెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఐ థింక్ దే గాట్ అ పర్ఫెక్ట్ ఎండ్ టు ద స్టార్టింగ్ ఫేజ్. ఎక్కడైతే దే గాట్ రొమారియో షెపర్డ్ టీంలోకి తెచ్చుకున్నారు. రొమారియో షెపర్డ్, నబీ, టిమ్ డేవిడ్ ముగ్గురు టీంలో ఉన్నారంటే దానికి కారణం సూర్యాస్ ఎంట్రీ. అతనేం చేయాలి కాదనట్లా. సూర్య డిడ్ నాట్ పర్ఫామ్, అబ్సల్యూట్లీ నో డౌట్స్ అబౌట్ దట్. అతని ఫస్ట్ మ్యాచ్, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ మ్యాచ్లో క్లియర్గానే చెప్పాను నేను, దట్ వచ్చిన వెంటనే పర్ఫామ్ చేస్తాడన్న రూల్ లేదు. బట్ డెఫినెట్లీ యూ కెన్ సీ సూర్య ఫైరింగ్ గన్స్. సో అది కూడా జరిగింది అంటే కనుక ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సార్టెడ్గా ఉంటుంది. రోహిత్ 3 సార్లు మంచి స్టార్ట్లు ఇచ్చాడు. ఒకసారి ఫస్ట్ బాల్ అవుట్ అయినా 3 సార్లు మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఇషాన్ కిషన్ 2 సార్లు మంచి స్టార్ట్లు ఇచ్చాడు. ఆ తర్వాత మీకు డేవిడ్ కాంట్రిబ్యూషన్ నిన్నటి మ్యాచ్లో వచ్చింది. రొమారియో కాంట్రిబ్యూషన్ మ్యాచ్ విన్నింగ్ కాంట్రిబ్యూషన్ అయింది. హార్దిక్ నీడ్స్ టు ఫైర్, అటు బ్యాట్తోను ఇటు బాల్తోను. 14 ఆఫ్ 10 ఇస్ ఫైన్, 39 ఆఫ్ 33 ఇస్ నాట్ ఫైన్. సరే వికెట్లు పడి ఉండొచ్చు, మధ్యలో వచ్చి ఉండొచ్చు కాదనట్లా. అక్కడ స్లో అవడానికి ఆల్ ద మోర్ రీజన్స్ ఉన్నాయి. బట్ మీరు ఇంక 25 బాల్స్ ఆడి 30 బాల్స్ ఆడి లాస్ట్ 4-5 ఓవర్స్ ఉండగా కూడా మీకు షాట్స్ రాలేవు అంటుంటే కనుక అది ఆలోచించుకోవాల్సిన అంశం. ఇఫ్ హార్దిక్ కెన్ నాట్ ఫినిష్ గేమ్స్, అది ఇండియాకు కూడా నష్టమే. సో హార్దిక్ షుడ్ ఫైర్. వాళ్ళకు ఐ థింక్ వాళ్ళ మొత్తం టీంలో కూడా బుమ్రా ఇస్ ఎక్సలెంట్లీ అసలు ఒక ట్రంప్ కార్డ్ లాగా వాడేసుకుంటున్నారు. అలాగే ఉండాలి కూడా. మఫాకా అనుకున్నారు, అతను వద్దనుకున్నారు. ఇప్పుడు నబీ వచ్చాడు, ఈ డిడ్ వెల్. ఆ తర్వాత మీరు ఆకాష్ మధ్వాల్ ఈజ్ డూయింగ్ వెల్. పీయూష్ చావ్లా తనకి ఇద్దరు బాగానే బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. దే ఆర్ గోయింగ్ ఫర్ రన్స్. 270 ఇచ్చారు ఒకసారి, నేను ఆల్మోస్ట్ 205, 210 ఎంతో కన్సీడ్ చేశారు కాదనట్లే. బట్ దర్ ఇష్యూ వాస్, మీరు అబ్జర్వ్ చేసుకుంటే 2 సార్లు బ్యాటింగ్ ఫెయిల్యూర్ అనేది కనిపించింది వాళ్ళకి. సో దానివల్ల ఆ బ్యాటింగ్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇఫ్ హార్దిక్ పాండ్యా కెన్ ఆల్సో యాడ్ టు దట్ బ్యాటింగ్, స్కై కూడా వచ్చాడు కాబట్టి అల్టిమేట్ లెవెల్లో వాళ్ళ దగ్గర కూడా కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఐ థింక్ ఆ విక్టరీ అనేది వాళ్ళ మొమెంటం ఫేజ్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళేలాగా చేస్తుంది కాదనట్లేదు. బట్ అగైన్ యాజ్ ఐ సెడ్, బికాజ్ వాళ్ళ స్టార్ట్ ఫేజ్ కొంచెం స్లోగా ఉంది కాబట్టి వాళ్ళని టాప్ 5లో పెట్టలేకపోతుంది. ఇట్ డిపెండ్స్, ఒక 2 మ్యాచ్లు అయిన తర్వాత చూడాలి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని. బట్ డెఫినెట్లీ ఈ యొక్క నెక్స్ట్ 4 మ్యాచెస్లో ముంబై గెలిచే అవకాశాలు అనేవి మాత్రం మెరుగుపడ్డాయని చెప్పుకోవడంలో సందేహం లేదు. నా నెక్స్ట్ కమ్ ది 2 టీమ్స్. ఈ 2 టీంలకి చాలా చాలా సమస్యలు ఉన్నాయి. ఢిల్లీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక వేర్ దే ఆర్ గోయింగ్ అని వాళ్ళకి అర్థం కావట్లేదు. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ 11. సరే వాళ్ళకి ముఖేష్ ఇంజరీ, ఆ తర్వాత మీకు కుల్దీప్ ఇంజరీతో బాగా ఇబ్బంది అయ్యారు, పడ్డారు. నోకియా గోయింగ్ ఫర్ రన్స్, ప్రతి ఓవర్లో లాస్ట్ ఓవర్లో బాగా రన్స్కి వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్లో ఒక కరెక్ట్ అయిన ఆర్డర్ దొరకట్లేదు వాళ్ళకి. మిచెల్ మార్ష్ కూడా మిస్ అయ్యాడు వాళ్ళకి. వార్నర్ డిడ్ నాట్ ఫైర్. షా 2 మ్యాచ్లు బాగా, నిన్న మ్యాచ్ బాగా ఆడాడు కాదనట్లా. బట్ 1 డౌన్ ఎవరు వెళ్ళబోతున్నారు, 2 డౌన్ ఎవరు వెళ్ళబోతున్నారు. షే హోప్ని వాడారు ఫస్ట్ మ్యాచ్లో, తర్వాత వద్దనుకున్నారు. ఫ్రేజర్ మెకర్ని తీసుకొని రావాలి, వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్స్ లేవు. రిషబ్ పంత్ 2 మ్యాచ్లు బాగా ఆడి, నిన్నటి మ్యాచ్లో కొంచెం బాగా
ఏదో ఒక ముందే ప్రీసెట్ ఒక మైండ్తో వచ్చినట్టు కనిపించాడు. సో దే ఆర్ టీమ్ ఇస్ నాట్ డూయింగ్ వెల్. వాళ్ళ టీంకి యాక్చువల్గా హోప్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, ఈవెన్ ఇన్ ద మొమెంటమ్ ఫేల్స్ టు డూ వెల్. ఒకటే ఏంటంటే ఇండివిజువల్ లెవెల్లో బెటర్ పర్ఫార్మెన్సెస్తో ఆ టీంని లాగాలి. జస్ట్ లైక్ రిషబ్ పంత్ డిడ్ చెన్నై సూపర్ కింగ్స్కి అగేన్స్ట్గా, ట్రిస్టన్ స్టబ్స్ ఆల్మోస్ట్ డిడ్ ముంబై ఇండియన్స్ అగేన్స్ట్, కానీ పెద్దగా సపోర్ట్ రాలేదు. ఇటువంటి ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ఆ టీంని పైకి లాగాలి. దట్ ఈస్ ద కేస్ మోర్ ఆఫన్ దెన్ నాట్ ఆ టీం ఫెయిల్ అవుతుంది. సో అందుకే ఢిల్లీ క్యాపిటల్స్కి చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అండ్ వాటి మీద ఎంత మదనపడ్డా, ఎంత ఆలోచించినా, ఎంత సమీకరణాలు మార్చే ప్రయత్నం చేసినా ఇట్ ఈస్ లుకింగ్ టఫ్ ఫర్ దెమ్. వాళ్ళు దర్ బౌలింగ్ యాక్చువల్లీ వాజ్ సార్టెడ్ ఫస్ట్ 2 మ్యాచెస్లో. ముఖేష్ ఇంజరీ, మార్ష్ ఇంజరీ, కుల్దీప్ ఇంజరీ అంటే బౌలింగ్ మొత్తం పోయింది. దాంతో బ్యాటింగ్ పోయి మార్చ్ పోయేసరికి బ్యాటింగ్ వాజ్ నెవర్ డూయింగ్ వెల్, దాంతో బ్యాటింగ్ కూడా పోయింది. సో దే షుడ్ డెఫినెట్లీ థింక్ అబౌట్ సొల్యూషన్స్. నెంబర్ 3 ఎవరు ఆడాలి, నెంబర్ 4లో రిషబ్ పంత్ ఆడాలా, స్టబ్స్ని ఏమన్నా ముందుకు పంపించాలా, ఇటువంటి టాక్టికల్ కాల్స్ తీసుకోవాలి ఫ్రమ్ గంగూలీ అండ్ రికీ పాంటింగ్. వాళ్ళు కూడా సరిగ్గా చేయలేదు, అందులో చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. నెక్స్ట్ టీమ్ ఇస్ ఆర్సీబీ. ఆర్సీబీకి ఒక పిక్యులర్ సమస్య ఉంది. అది ఏమైందంటే వాళ్ళకి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక యాక్సిడెంట్ 2 కాళ్ళకి ఇంజరీ అయింది. ఒక కాలు పూర్తి స్థాయిలో ఇంకా పనిచేయదు అని చెప్పేసి డాక్టర్ నిర్ధారణ చేసేసారు. ఇంకో కాలు బాగానే ఉంది యాక్చువల్గా. సో ఆ కాలు మీద ఫోకస్ పెట్టి ముందుకు వెళ్ళాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పాడైపోయిన కాలు, ఇంకా అయిపోయిన కాలు మీద రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసి దాన్ని బాగు చేసే ప్రయత్నంలో బాగున్న కాలుకి వాళ్ళే ఒక సుత్తి పెట్టుకొని కొట్టుకుంటున్నారు. ఆర్సీబీ బౌలింగ్ లేదు, యాక్సిడెంట్ అనేది వాళ్ళ ఆప్షన్. బౌలింగ్ కంప్లీట్లీ ఫెయిలియర్, పోయింది బౌలింగ్. బ్యాటింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంది, బ్యాటింగ్ సరిగా పర్ఫామ్ చేయట్లా. బ్యాటింగ్ సరిగా పర్ఫామ్ చేయనప్పుడు ఎలాగో లేని బౌలింగ్ నుంచి వచ్చే రిజల్ట్స్ వస్తున్నాయి. వాళ్ళు కొన్ని మ్యాచెస్లో బాగానే బౌలింగ్ చేశారు. సరే ఏందయ్యా ఈ బౌలింగ్ అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ బౌలింగ్తో ఈ టార్గెట్ని డిఫెండ్ చేస్తారా మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఏందయ్యా ఈ బ్యాటింగ్, ఈ స్కోర్ కూడా చేయలేకపోయారని మాత్రం మాట్లాడుకోవట్లేదు. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ ఇంకొక ఇబ్బంది ఏంటి అంటే కనుక చాలా తొందరగా వాళ్ళ కళ్ళు చెవులు మూసుకుపోతాయి. వాళ్ళు ఇప్పుడు కోహ్లీ గురించి ఒక మాట చెప్పాను, దాన్ని వాళ్ళు కంపారిజన్తో టిమ్ డేవిడ్తోనో, హార్దిక్ పాండ్యాతోనో లేదా మార్కస్ స్టాయినిస్తో చేస్తున్నారు. అంటే మీకు ఒకవేళ కోహ్లీ లాంటి ప్లేయర్ని మీరు హార్దిక్ పాండ్యా, మార్కస్ స్టాయినిస్తో కంపేర్ చేసుకోవాలని మీరు అనుకుంటే కనుక నాకు చెప్పండి, నేను నిర్మమాటంగా చెప్తాను నేను చేయను అని. కోహ్లీ స్టాండర్డ్ ఏంటి, వీళ్ళ స్టాండర్డ్ ఏంటి? ఇది ఇమోషనల్గా మాట్లాడాలంటే. లాజికల్గా మాట్లాడాలంటే కోహ్లీ ఓపెనింగ్ వస్తున్నాడు. ఎస్పెషలీ అంతకుముందు 82/55 ఎంత కొట్టడం నేనేం మాట్లాడలేదు కోహ్లీ గురించి. మొన్న సెంచరీ మ్యాచ్లో ఎందుకు మాట్లాడాను అంటే అది కూడా ఒక ఫేజ్లో మాట్లాడాను, లాస్ట్లో మాట్లాడలేదు, ఒక ఫేజ్లో మాత్రమే మాట్లాడాను. ఫాఫ్ అండ్ కోహ్లీ ఇద్దరు ఆడుతున్నప్పుడు 10 వికెట్లు చేతిలో ఉన్నప్పుడు బోత్ ఆఫ్ దెమ్ నేను లాస్ దాకుంటా అని వర్కౌట్ కాదు. ఎవరో ఒకటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కోహ్లీ హైదరాబాద్ గ్రౌండ్ మీద వెస్టిండీస్కి అగేన్స్ 94 కొట్టాడు, అది ఎంతమంది గుర్తుందా ఇన్నింగ్స్? వన్డే మ్యాచ్లో 52 బాల్స్లో 100 కొట్టాడు, అది ఎంతమంది గుర్తుందా ఇన్నింగ్స్? అలాంటి కోహ్లీ చూద్దాం అనుకుంటున్నాం. సో మీరు కనుక వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుందాం అనుకుంటున్నారంటే కనుక ఆల్ ద ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మీ కీబోర్డ్లో కీస్ ఉన్నాయి, మీ ఇష్టం వచ్చినట్టు చూసుకోండి. బట్ డస్ నాట్ వర్క్ ఫర్ మీ. ఆర్సీబీ బౌలింగ్ లేదు, మర్చిపోవాలి వాళ్ళు. ఆకాష్ దీప్ని తెచ్చుకోవాలి టీంలోకి, వైశాఖ్ విజయ్ కుమార్ తెచ్చుకోవాలి టీంలోకి. గో ఫర్ అన్ ఆల్ ఇండియన్ బౌలింగ్ అటాక్. బ్యాటింగ్ పరంగా గెట్ విల్ జాక్సన్, ఫాఫ్, కోహ్లీ, విల్ జాక్స్, మ్యాక్స్వెల్. ఫాఫ్, కోహ్లీ, విల్ జాక్స్, పటిదార్, గ్రీన్, మ్యాక్స్వెల్. లేదంటే కనుక గ్రీన్ 1 డౌన్ పంపించుకోండి, విల్ జాక్సన్ 2 డౌన్ 3 డౌన్ పంపించుకోండి. దిస్ షుడ్ బి యువర్ బ్యాటింగ్ లైనప్ విత్ దినేష్ కార్తిక్ అండ్ మహిపాల్ లాంబ్రార్. ఇలాంటి టీం ఉంటే వర్కౌట్ అవుతుంది. బ్యాటింగ్ పరంగా దే కెన్ స్కోర్ రన్స్. బౌలింగ్ సరిగ్గా లేదు కాబట్టి బ్యాటింగ్ పరంగా ఒక 20-25 రన్లు ఎక్స్ట్రా కొట్టాలి కాదనట్ల. బట్ ఉన్న బౌలింగ్ని మీరు బాగా యూటిలైజ్ చేసుకోవాలి, ఉన్న బౌలింగ్ మీద నమ్మకం పెట్టాలి. హిమాంశు శర్మ కహాసాయా ఎందుకు తీసుకొచ్చారో తెలియలా, చౌహాన్ ఎందుకు తీసుకొచ్చారో తెలియలా, వైశాఖ్ విజయ్ కుమార్ 3 వికెట్లు తీసిన తర్వాత ఎందుకు పక్కన కూర్చున్నాడో తెలియదు, 3 వికెట్లో 2 వికెట్లు తీసిన తర్వాత ఎందుకు పక్కన కూర్చున్నాడో తెలియదు. తర్వాత కరణ్ శర్మ సరే స్పిన్ బాగా కొడతానని పక్కన పెట్టారు, ఓకే ఫైన్, దానికన్నా కొంచెం రీజన్ ఉంది. ఆకాష్ దీప్ ఎందుకు కూర్చుంటున్నాడో తెలియట్లా. సిరాజ్, యష్ దయాల్, ఆకాష్ దీప్, వైశాఖ్ విజయ్ కుమార్, మయాంక్ డగర్ సరిపోతారు. దాంతో ఒకళ్ళు తీసేసి ఇంపాక్ట్ ప్లేయర్గా 8 పెట్టుకోండి బ్యాటర్స్, వాళ్ళు సరిపోతారు. ఐ థింక్ దే క్యాన్ స్టిల్ మేక్ సెన్స్ ఇఫ్ దే గెట్ దిస్ టీమ్. బట్ మేకింగ్ సెన్స్ అనేది సాధారణంగా మనం ఆర్సీబీతో అసోసియేట్ చేయం, ఎందుకంటే దేర్ డిసిషన్స్ అనేది ఎప్పుడు కూడా కాస్త ప్రశ్నార్థకంగానే ఉంటాయి. అందుకే వాళ్ళ టీం అనేది కొంచెం ఇలా తయారవుతాం. వాళ్ళకు కూడా ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ కూడా లిఫ్ట్ చేయవు. వాళ్ళకి ఏంటంటే ఫాఫ్ ఆడాలా, గ్రీన్ ఆడాలా, మ్యాక్స్వెల్ ఆడాలి, వీళ్ళు ముగ్గురు ఆడితే కానీ వర్కౌట్ కాని పరిస్థితి కనిపిస్తుంది. సో లెట్ us see how things go. ఇందాక చెప్పినట్టుగా ఆ టాప్ 5 టీమ్స్ అవి అంటే ముంబై ఇండియన్స్ కెన్ కమ్ ఇన్, వాళ్ళకి మంచి విక్టరీ వచ్చింది కాబట్టి. బట్ మిగతా టీమ్స్ విల్ స్ట్రగుల్ అనిపిస్తుంది నెక్స్ట్ ఫేజ్లో కూడా. మీరేమనుకుంటున్నారు?